ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సింగిల్ ఐపీ అడ్రస్ అనేది 2 డిఫరెంట్ మ్యాక్ అడ్రసెస్ ని షేర్ చేసుకుంటుంది. సో ఇలా కనుక చేసుకున్నట్టయితే మన నెట్వర్క్ అనేది హ్యాక్ అయిందని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు గైస్. ఈ వీడియోలో మనం కనెక్ట్ అయ్యి ఉన్న నెట్వర్క్ అనేది హ్యాక్ అయిందా లేదా అనేది ప్రాక్టికల్ గా ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shots డే 80. సో మనకి జనరల్ గా నెట్వర్క్ లో జరిగే అటాక్స్ ఏంటి అంటే ఆర్ప్, స్పూఫింగ్, పాయిజనింగ్ అండ్ అలాగే స్నిఫింగ్ అండ్ అలాగే MITM అటాక్ అనమాట. సో ఇక్కడ స్నిఫింగ్ డిటెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే, మీకు దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. సో అది పక్కన పెట్టినట్టయితే ఆర్ప్, స్పూఫింగ్, పాయిజనింగ్ అండ్ అలాగే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అనేది ఏ విధంగా డిటెక్ట్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ నేనే నా నెట్వర్క్ లో ఆర్ప్ పాయిజనింగ్ చేసేసి దాన్ని డిటెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఖాళీ లైనక్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఖాళీ లైనక్స్ లో వైర్ షార్క్ అండ్ ఎటర్ క్యాప్ ఈ రెండు టూల్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను వైర్ షార్క్ లో నా నెట్వర్క్ ని సెలెక్ట్ చేసి నేనైతే క్యాప్చరింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసి ఇక్కడ ఆర్ప్ అని చెప్పేసి అయితే నేను ఒక ఫిల్టర్ ఇచ్చేసి అయితే ఓకే చేశాను అనమాట. సో ఇక్కడ నాకు ఏంటంటే ఆర్ప్ ప్యాకెట్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎటర్ క్యాప్ అనే టూల్ యూస్ చేసేసి నేను నా నెట్వర్క్ లో ఆర్ప్ పాయిజనింగ్ అనే అటాక్ ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను సక్సెస్ఫుల్ గా ఆర్ప్ పాయిజనింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ప్ ప్యాకెట్స్ అయితే కలెక్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేసినట్టు మనకి డూప్లికేట్ ఐపీ అడ్రస్ డిటెక్టెడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ని డబుల్ క్లిక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సింగిల్ ఐపీ అడ్రస్ అనేది 2 డిఫరెంట్ మ్యాక్ అడ్రసెస్ ని షేర్ చేసుకుంటుంది, లేదా 2 డిఫరెంట్ మ్యాక్ అడ్రసెస్ అని ఒక సింగిల్ ఐపీని షేర్ చేసుకుంటాయి అనమాట. సో ఇలా కనుక చేసుకున్నట్టయితే మన నెట్వర్క్ అనేది హ్యాక్ అయిందని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ నెట్వర్క్ అయినా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రొసీడ్ అవ్వండి గైస్. సో ఈ వైర్ షార్క్ అనే టూల్ ని మీరు విండోస్ లో కూడా ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు గైస్. ఐ హోప్ మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.